నమస్కారం డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. పిల్లల్లో టాలెంట్‌ని ఏ విధంగా పేరెంట్స్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందండి? అసలెలా? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. మీరంటే స్కూల్ పిల్లలు అట్లా. అవును. అవును. అంటేనండి టాలెంట్‌ని గుర్తించడం అనేది అంటే పేరెంట్స్‌కి కొంత అవగాహన ఉంటది. వీడు వీడు బాగా సరే బొమ్మలేస్తున్నాడో, లేతే ఇదేదో చదువుతున్నాడో, లేతే బాగా మ్యూజిక్ అది బాగా ఇలాగ కొంత పేరెంట్స్‌కి అవగాహన ఉంటుంది. కొంత జెనెటిక్‌గా కూడా వస్తా ఉంటాయండి. అంతే కదండీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అబ్బాయి ఆబ్వియస్‌గా ముందు నుంచి ట్రైన్ చేస్తే అతను సింగర్ అయ్యాడు. అట్లాగే కొంత సినిమా హీరోలు కొంత టాలెంట్‌ను ప్లస్ కొంత ట్రైన్ కూడా చేసేస్తూ ఉంటారు కొన్ని అయితే. అలా కాకుండానంటే ఈ టాలెంట్ అనేది హిడెన్‌గా కొంతమంది ఉన్నప్పటికీ కూడా చాలామంది పిల్లలకంటే తల్లిదండ్రులు తెలియదండి ఒక్కొక్కసారి. సర్టెన్ ఏజ్ వచ్చే వరకు అయితే ప్రతిదీ చెప్తారు పేరెంట్స్‌కి. ఇంకొంచెం పెరిగిందనుకోండి తెలియదండి. ఎందుకంటే కొంత పర్సనల్గా ఉంటారు, అక్కడ చదువుతూ ఉంటారు, అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలో వేరే చోట చదువుతారు, వాళ్ళ అలవాట్లు కానీ ఇంకోటి. ఎక్కువగా టాలెంట్ని బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కానీ టీచర్స్ ఓరి బాబు నీకు రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి, నువ్వు బాగా రాస్తున్నావు, అయితే మాట్లాడడం బాగా మాట్లాడగలుగుతున్నావు, మనం మీటింగ్లో చూశాను. ఎందుకంటే పేరెంట్స్ ఎక్స్పోజ్ ఉంటుంది కదండి. ఎక్కడో కాలేజీలో ఉంటారు, మీరే కాలేజీలో చదువుతున్నారు, కొన్ని ఆస్పెక్ట్స్లో పేరెంట్స్కి తెలియకపోవచ్చు, మీరు చెప్పకపోవచ్చు కూడా. అవును, అంతే కదండి. యాక్సిడెంటల్గా జరుగుతాయి. సో అందువల్ల ఏంటంటే టీచర్స్ ద్వారా కానీ లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇది బాగుంది, ఇందులో నువ్వు కొంచెం గట్టిగా ట్రై చేస్తే కొంచెం బెటర్గా వెళ్ళే అవకాశం ఉంది. ఆ పర్స్పెక్టివ్లో ఎవరో ఒకళ్ళ ద్వారా చెప్పడం కానీ లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయడం, అంటే కొన్ని చేస్తే తప్ప టాలెంట్ అందులో ఉందని తెలియదు కదా మీకు. ఇప్పుడు దాకా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో అసలు అవగాహన లేదండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట్లాడడం అలవాటు లేదు, ఇలా జర్నలిజం లేకపోతే యాంకరింగ్ అలవాటే లేదనుకుందాం. ఈ రోజు వరకు ఎవరో రాలేదు, వెళ్ళి కూర్చో అన్నాడు, మీకు తెలీదు. కాదండి నేను అలా చేస్తానని మీరు అన్నారు, వచ్చి కూర్చున్న తర్వాత సరే భయంగానో లేదా భయపడుతున్నదో మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత ఎవరో చూసి భలే మాట్లాడావయ్యా బాగుంది, అసలు నేను ఊహించలేదు అని అన్నాడు అనుకోండి, మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు సినిమాల్లో యాక్టర్ టైంకి రాకపోతే ఎవడో సైడ్ డాన్సర్నో లేకపోతే ఆడినో లేకపోతే ఇంకొకనో లేకపోతే పట్టుకొచ్చి సినిమాలో యాక్టర్లు చేసిన ఎంతమంది లేరండి మనకి సినీ ఫీల్డ్. అసలు అప్పుడు దాకా అతనికి మేకప్ వేద్దామని కూడా అనుకుని ఉంటారు కదా. ఆ సిచ్యువేషను అది మీరు అన్నట్టు యాక్సిడెంట్లుగానో ఇన్సిడెంట్లుగా ఏదో ఒక రకంగా జరిగి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అందులో టాలెంట్ ఆడికి ఉన్నట్టు అతనికే తెలియదండి. చాలా సందర్భాల్లో మనకి ఏం టాలెంట్ ఉందో మనకు కూడా తెలియనటువంటి సందర్భాలు కూడా ఉంటాయండి మనకి. అది ఒక్కొక్కసారి ఆపర్చునిటీ వస్తే తప్ప ఇది బయటడదు. అవును, ఆ ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా ఈ టాలెంట్ తెలియాలి అంటే ఎక్స్ప్లోర్ చేయాలండి. కొన్ని హిడెన్గా మనకి ఉంటాయి, తెలుస్తాయి మనకి. లేదు ఇతనికి ఈ పర్టికులర్ బాగా గేమ్ ఆడతాడు, బాగుంది, చాలా ఎఫెక్టివ్గా చేయగలడు, అంటే మంచి బాగా ఆర్గనైజ్ చేయగలడు ఈవెంట్స్ అన్నది ఎప్పుడు చెప్తున్నావు. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తర్వాత కదా మీరు చెప్పగలరా. అప్పుడు దాకా అయితే మీకు ఎలా తెలుస్తుంది. ఒక ఈవెంట్ 2-3 ఈవెంట్లు ఆర్గనైజ్ చేసిన తర్వాత నీకు ఇందులో టాలెంట్ ఉందని చెప్తున్నారు. ఆ ఫస్ట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు అతనికి కూడా తెలియదు. అందువల్ల ఏంటంటే జనరల్గా టాలెంట్ అనేది సరౌండింగ్ సర్కిల్ ద్వారా కానీ, సొసైటీ ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, టీచర్స్ ద్వారా కానీ తెలియడం అనేది ఒక పద్ధతి. కొంత చూసి మేబీ మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియచ్చు. రెండోది ఏంటంటే ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఒకవేళ ఇబ్బంది అనిపించినా కూడా కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా, లేదంటే వీళ్ళ ముందుకెళ్ళే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్న సందర్భంలో 1-2 ట్రైల్ అయిన తర్వాత, ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనుకోండి, అయిన తర్వాత బాగుంది బాగానే. ఇప్పుడు అసలు పాట పాడిచ్చారు కదండి మన చేత మ్యూజిక్ డైరెక్టర్లో. అసలు సింగరే కానోళ్ళు మన దాంట్లో కూడా సింగర్స్ అయ్యారు, చూసారా మీకు. అంతకుముందు అసలు సింగర్ అవుదాం అనుకోలేదు అంటారు. మీ సినిమా హీరోలు ఇంటర్వ్యూ చేస్తే మీరు వెళ్ళి అసలు సినిమా హీరో అవుదాం ఏ రోజు నేను అనుకోలేదు అన్న వాళ్ళు మీకు ఎక్కువ మంది కనపడతారు చూడండి. మీకు ఫస్ట్ జనరేషన్ హీరోస్లో. సరే సెకండ్ జనరేషన్ అంటే వదిలేయండి, వాళ్ళ పేరెంట్స్ బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు హీరోలు కాబట్టి ఇది వెనకాల సెకండ్ జనరేషన్ వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ జనరేషన్ అట్లా కాదు కదా. అందువల్ల టాలెంట్ అనేది అంటే జనరల్గా అతనికి ఇన్హెరెంట్గా ఉండి అతనే గుర్తించే అవకాశాలు ఉన్నాయంటే నేను పర్ఫెక్ట్గా 100% ఆన్సర్ నేను ఎస్ అని చెప్పలేనండి. అది కొన్ని కేసెస్లో మాత్రమే. డెఫినెట్గా సిచ్యువేషన్ డిమాండ్ చేయడమో, సిచ్యువేషన్ రావడమో, ఆపర్చునిటీ రావడమో, ఏదో ఒక రకంగా మీరు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అప్పుడు మాత్రమే ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. చాలా సందర్భాల్లో కొన్ని చూసాం, మేము స్టూడెంట్స్ని కూడా చూసామండి. అసలు వాళ్ళకి అప్పుడు దాకా తెలియకపోయినా కూడా తర్వాత 1-2 ఈవెంట్స్ తర్వాత బాగా చేస్తున్నాడు అది ఇది అని అనిపిస్తుంది. మేము కొంతమంది పిల్లల్ని చూసాం, అసలు ఇది రాయడం రాదేమో అనుకుంటాం మనం. అడు ఓన్గా ఒక బ్లాగ్ క్రియేట్ చేసేసి రాసేస్తాడండి, 1 పేజీ 2 పేజీలు. అది చదివిన తర్వాత అనిపిస్తుంది అదేంటిది అసలు మామూలుగా చూస్తే అసలు ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడినట్టు కానీ లేకపోతే రాసినట్టుగా లేడు, ఇలా బ్లాగ్ చూస్తేనేమో ఎక్సలెంట్గా బాగా రాశాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అతనికి ఉన్నటువంటి టాలెంట్ని చాలా సందర్భాల్లో చెప్పకపోవచ్చు, ఇది తక్కువని సిగ్గుపడి కూడా చెప్పకపోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉందనుకోండి,
చెప్తే ఏమనుకుంటారు సతీష్ గారు, ఇది మరీ ఎంత సింపుల్గా ఉందంటే ఇది అసలు మళ్ళీ దీన్ని నెగిటివ్గా తీసుకుంటారేమో, లేకపోతే అట్లా కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. సో అందువల్ల ఏంటంటే టాలెంట్ అన్న దానికంటే కూడా నేనేమంటానంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళిపోమంటాను నేను. చూడు, ఈవెన్ మన ఈ ఎపిసోడ్కి ముందు కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ ఒకటి 2 చెప్పారు నాకు. అంటే ఎక్స్ప్లోర్ చేయడం, ఆపర్చునిటీని గ్రాప్ చేయడం వల్ల అతనికి ఉంది అన్న విషయం అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు. ఇప్పుడు నేను ఫస్ట్ రోజు నేను మైక్ పట్టుకుని చెప్తానన్న రోజు నేను ఏమైనా పబ్లిక్ స్పీకర్ని అవుతానని నేను అనుకున్నాను కదా. మరి నాకు టాలెంట్ ఉంది అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అసలు? నాకు తప్పనిసరి పరిస్థితుల్లో నాకు ఎవడో మైక్ ఇచ్చి నన్ను బతుకుదేరు ఇబ్బందికో లేదా పాఠాలు చెప్పుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా, దాంతో ఏదో సర్వే అవుదాం అనే ఉద్దేశంతో నీకు వేరే ఆప్షన్ లేక, నాకు వేరే పని రాక, సరే ఈ 4 లెక్కలు చేద్దామని అని చెప్పి నేను బోర్డు ఎక్కి నేను చాక్ పీస్ పట్టుకుని పాఠం చెప్పాను 16-17 సంవత్సరాల వయసులో. నాకు టీచింగ్ టాలెంట్ 16-17 సంవత్సరాల వయసులోనే 16-17 సంవత్సరాలకి నేను టీచర్ని అయ్యానంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను చదువుకునే రోజుల్లోనే నా జూనియర్స్గా పాఠాలు చెప్పానండి. ఇప్పుడు నా ఏజ్ ఓల్డే నా స్టూడెంట్స్. మ్యాక్సిమం మీకు ఇండియాలో ఐఐటీస్లో కానీ పెద్ద పెద్ద కాలేజీలో ఫ్యాకల్టీ మెంబర్స్ నా స్టూడెంట్స్. వరల్డ్లో ఉన్న చాలా కంపెనీస్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నా స్టూడెంట్స్ ఏజ్ నాకు మధ్యన 1-2 ఇయర్స్ కూడా గ్యాప్ ఉండదు. 1 year 2 years ఉంటుంది. అంటే నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అనుకోండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పాఠాలు చెప్పేవాడిని, థర్డ్ ఇయర్కి వస్తే సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను గేట్ ఎగ్జామ్ రాశాను, మళ్ళీ వెంటనే వాళ్ళకి పాఠాలు, ఇంజనీరింగ్ సర్వీస్ లేదా సివిల్ సర్వీస్. అంటే జస్ట్ జూనియర్స్కి చెప్పేయడం. తర్వాత నెమ్మదిగా అప్పుడు సర్వైవల్ అండి. చూసారు, అక్కడ టాలెంట్ కాదు, నా అవసరానికి నేను పాఠం చెప్పాను. నేనేమి పాఠం చెప్పడంలో స్కిల్ ఉందని నేనేమి అనుకోలేదు ఆ రోజుని. నాకు అవసరం అది, నేను బతకాలండి, నాకు డబ్బులు కావాలి. ఏది ఉందో నాకు ఆ రోజున ఉన్నటువంటి సందర్భంలో ఉన్న ఆపర్చునిటీ. సరే నీకు 4 లెక్కలు వచ్చి కదా, ఈ 4 లెక్కలు చెప్దాం, ఈయనకి నాగరాజు గారికి చెప్దాం. చెప్తే కనీసం సరే ఆయనకు నచ్చింది అనుకో, ఆయనకు 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు ఇస్తాడు చాలు. అంతే తప్ప నేను నాకు దగ్గర టాలెంట్ ఉంది, నేను ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకుందాం, నేను ఎక్స్పర్ట్ని అన్న ఐడియా కూడా నాకు ఆ రోజు లేదు. సో పేరెంట్స్ అయినా సరే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం వచ్చి వదిలేస్తేనంటే ఒక 4-5 ట్రై చేసి 4-5 ఫెయిల్ అవుతారు, మీరు డిస్కరేజ్ చేయకండి. అంతే కదండి. పాట పాడమన్నారండి, మీరే ఎవరినో వచ్చారు మీ దగ్గరికి స్టూడియోకి, సరిగా రాలేదు, డిస్కరేజ్ చేసి పంపకూడదు పిల్లల్ని. మీరు పంపారు అనుకోండి, ఇంకో ట్రై చేయడం, అసలు ఇంకోటి ఎక్స్ప్లోర్ చేయడండి అతను. అంటే ఎక్స్ప్లోర్ చేసే విధంగా కానీ మీరు కానీ పిల్లవాడికి ఆ ఫ్రీడమ్ ఇచ్చి వదిలితే డెఫినెట్గా ఒక 4-5 సార్లు మీకు ఫెయిల్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఏదో ఒక రోజున ఏదో ఒక దాంట్లో అతనికి టాలెంట్ ఉంది అన్న పర్స్పెక్టివ్లో వస్తారు. అలాగ వచ్చినటువంటి వాళ్ళే ఇలాలు. ఇప్పుడు అదృష్టం కొద్ది సోషల్ మీడియా చక్కగా ఉంది, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఏదైనా టాలెంట్ ఉన్నా కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారు ఈ సోషల్ మీడియా వల్ల కానీ దీనివల్ల కానీ. డెఫినెట్గా మరి వాళ్ళు వచ్చారు, మీలాంటి వాళ్ళని ఆదరించారు, ముందుకు వచ్చారు. సో పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేయొద్దు, దట్స్ వాట్. అట్లాగే గేమ్స్ ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా, బట్ అవేర్నెస్ మాత్రం డెఫినెట్ గా ఉండాలి. ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు దాన్ని వాళ్ళు పట్టుకున్నారా లేదా అనేటువంటి. మరి అది లేకుండా మీరు ముందే డిస్కరేజ్ చేసి అసలు నీ వల్ల ఏమవుద్దురా, నువ్వేం మాట్లాడతావు, లేకపోతే నువ్వేం రాస్తావు, లేకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పేసి పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ అంటే నెగిటివ్ గా చెప్పేవాడి దగ్గర ఎప్పుడు ఉండకూడదండి. పిల్లలు ఎప్పుడు కూడా అంటే టాలెంట్ ని గుర్తించాలంటే ఎప్పుడైనా ఒక అత్తమాను డిస్కరేజ్ చేస్తూ మాట్లాడాడు అనుకోండి, క్రిటిసిజం అంటే ఇది తప్పు, దీన్ని సరి చేసుకొని చెప్పడం వేరు, నీ వల్ల అవుదని కంటిన్యూస్గా చెప్పడం వేరు, రెండు వేరు వేరే. నా ఉద్దేశం నెగిటివ్గా చెప్పాడు పక్కన ఉండొద్దని కదండి, ఉండాలని మేము చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి పక్కన నెగిటివ్గా ఆయన పాలన గురించి నెగిటివ్గా చెప్పాడు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, అందరూ ఆయన మోసేస్తున్నారా బాబు, ఇబ్బంది అవుతుంది, కేసీఆర్ గారిని ఎలా మోసేశారు అని అంటున్నారు. అంటే పక్కన ఉండాలి చెబుతూ మళ్ళీ కొంత బ్యాలెన్స్డ్గా ఉండి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్కువగా ఉండేది టీచర్స్ ఫ్రెండ్సే కదండి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల దగ్గర ఎవరు ఉంటున్నారండి, పొద్దున్న ఎప్పుడు 8 స్కూల్కి పోతే సాయంత్రం ఎప్పుడో 8 ఇంటికి వచ్చే పరిస్థితిలో ఉన్నారంటే. సో అది ఒక రకంగా చూడాలి. అట్లాగేనండి ఈ టాలెంట్ని ఏదైనా మనం గుర్తించాలి అంటే ఇంట్రెస్ట్ వేరు, టాలెంట్ వేరు. మరి గొమ్మని ఇంట్రెస్ట్ ఉంది కదా అని అన్నింటిలోనూ దూకేయకూడదు. అది కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ దూకినా కూడా కొంత ఎక్స్ప్లోర్ చేసి ఏదన్నా మళ్ళీ దాన్ని బేరేజ్ వేసుకుని ఎంతవరకు ఏంటి అన్నది మళ్ళీ కొంచెం ఆలోచన విధానం చేసుకోవాలి ఒకటి. రెండోది టాలెంట్ అన్న పదం కంటేనంటే నేను ఎలా అంటానంటే, మీకు ఇంకా గత్యంతరం లేని పరిస్థితికి కానీ మీ సిచ్యువేషన్ గెంటి వేయబడితే మీరు దాంట్లో టాలెంట్ లేకపోయినా టాలెంటెడ్గా ఎదుగుతారు. అలా ఎదిగిన సందర్భాల్లో మీకు పెద్ద పెద్ద గ్రేట్ పర్సనాలిటీస్, ఎంటర్ప్రైన్యూర్స్ కానీ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ప్రపంచంలో. అంటే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, నేను పైలట్ అవుదాం అనుకున్నాను, నాకు రాలేదు, నాకు 2-3 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నేను ఫైనల్గా వచ్చి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాను, లేకపోతే నేను ఒక సైంటిస్ట్ కింద అయ్యాను. బట్ ఇది అవుదాం నేను అనుకోలే. బట్ అందులోకి వచ్చిన తర్వాత ఆయన అందులో ఎక్సెల్ అయ్యాడు కదా, చూసారా, ఎక్సెల్ అయ్యాడు. మేబీ అందులోకి వెళ్తే అవరా అన్నదానికి ఆన్సర్ ఉండదు, అది హైపోథెటికల్ క్వశ్చన్. మేబీ అందులోకి వెళ్తే పైలట్ కింద వెళ్ళుంటే అయ్యి ఉండేవారేమో, అది వేరే విషయం. కానీ ఇందులో కూడా అయ్యారు మీరు, చూసారా. అంటే
టాలెంట్ని గుర్తించండి, దాన్ని ఎంకరేజ్ చేయండి, ముందుకు వెళ్ళండి. లేనంత మాత్రం వదిలేయద్దండి. అంతే. ఇంకొక చోట అవకాశం వస్తే ఒకవేళ అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇంట్రెస్ట్ అన్న పదాన్ని వాడు లేకపోయినా అందులో పెడితే మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము చక్కగా అతను వర్క్తోనో, అతను హార్డ్ వర్క్తోనో, అతను అవసరంతోనో నెమ్మదిగా దాని మీద కూడా టాలెంట్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశాలు రావు కదండి. నేను చెప్పేది ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్టు ఏదో ఒక రకంగా ఫ్యామిలీ పరంగానో సపోర్టో, లేకపోతే ఏదైనా వాళ్ళ నెట్వర్క్స్తోనో, కనెక్షన్స్తోనో వాళ్ళకి ఏదైనా చక్కగా టాలెంట్ ఉంటే ఏదో అవకాశం దొరకవచ్చు, బట్ అందరికీ దొరకవు. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా టాలెంట్ని మనం గుర్తించి ప్రయత్నంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఏదన్నా వేరే అవకాశం వచ్చినా కూడా దాంట్లో కూడా దూరం అంటున్నాను నేను. ఒకవేళ లక్కీగా టేస్టే చూడకపోతే అసలు మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు 4 కూరలు మీరు పెట్టి ఇప్పుడు మీరు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్ల డిష్ మీరు తినలేదండి, డిష్ తిన్నప్పుడు మరి అది తింటే కదండి మీకు తెలుస్తుంది. నేను మొన్నప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక డిష్ తింటున్నారు, ఇది కొంచెం చూడడానికి పెద్ద బాలా చెప్పారు. లేదు తినండి సతీష్ గారు బాగుంటుందండి ఇది అని అన్నారు. లేదంటే చూడడానికి పెద్ద అంత ఇబ్బందిగా ఉందని అన్నా, అది ఏమన్నా డిఫరెంట్గా ఉందా ఏంట్రా బాబు ఇవన్నీ అని అన్నాను నేను. లేదంటే తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉందండి. ఇంకొక చోట అయితే నేను ఒక స్వీట్ తిన్నానండి, చాలా చిత్రంగా ఉందండి. అది ఎక్కడో ఖతార్లోనే ఎక్కడో నేను పని కట్టుకుని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆ హోటల్కి వెళ్ళి తిన్నాను. నేను అంటే అది తిన్నాను కాబట్టి నాకు తెలిసింది అంటాను నేను. అవును, నేను టేస్ట్ని తెలిసింది కదండి. అలాగేంటంటే చాలా సందర్భాల్లో కొన్ని అసలు టేస్టే తెలియకుండా కూడా మనం చెప్పి సందర్భం రాదు. కాబట్టి డెఫినెట్గా మనం దాన్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా చూడాలి. అంటే పిల్లోడు ఇంట్రెస్ట్ అన్నాడు కదా ఇదే టాలెంట్ అనుకుని మీరు తోసేది, అది డేంజర్ మళ్ళీ. అవును. సో ఈ 4-5 పాయింట్స్ని కొంచెం జాగ్రత్తగా కానీ బ్యాలెన్స్డ్గా థిన్ లైన్ డిఫరెన్స్ని చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు కానీ వేరే కానీ ఇబ్బంది లేకుండా కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. అయితే చాలామంది మీ దగ్గర అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సెషన్స్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు, అండ్ పేరెంట్స్ వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా మీ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది ఎక్కువ ఉందండి. మీరు అన్నట్టు ఏంటంటే నాకు చాలా ఎక్కువ ప్రెజరే ఉంటుందండి. చాలా మంది అడుగుతారు, ఫ్రెండ్స్ ద్వారా ఉంటారు, చాలా మంది అడుగుతారు, కానీ బట్ అందరికీ మనం న్యాయం చేయాలి అంటే అందరికీ నేను అంటే ఎక్కువ మందికి చేయలేనండి. చాలా ఎక్కువ మంది అడుగుతారు నన్ను. కానీ ఎందుకు అంటే ఒక్కొక్క స్టూడెంట్ని చాలా ఇన్డెప్త్ మాట్లాడతానండి, చాలా తక్కువ తీసుకుంటానండి టైం బట్టి. డెఫినెట్గా అపాయింట్మెంట్స్ని తీసుకుంటాను కానీ బట్ చాలా ఇన్డెప్త్ చెప్తాను కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాను కాబట్టి ఎక్కువ మందికి నేను న్యాయం చేయలేకపోవచ్చు. ఇంకా మీరు అన్నట్టు డెఫినెట్గా కొంతమందికి నా అవసరం ఉందని బలంగా ఫీల్ అయితే డెఫినెట్గా మనం కొంతమందిని తీసుకోవచ్చు మీ ద్వారా కానీ, లేకపోతే తీసుకుని మనం డెఫినెట్గా, ఎందుకంటే తీసుకున్న తర్వాత వాడికి న్యాయం చేస్తే తప్ప మనం వదలలేం ఆ టైప్ అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని. కాబట్టి డెఫినెట్గా మనం కొంత సొసైటీకి చేయాలి కాబట్టి డెఫినెట్గా మనం చేద్దామండి. డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం చేస్తూ మనం ఎంతవరకు చేయగలిగే అవకాశం ఉంటే అంతవరకు మనం చేద్దామండి. సో మీరు టైం ఇస్తాను అనేటువంటి విషయమే చాలు, లేదంటే అందరూ ఎక్కువ మందికి ఇవ్వలేను కానీ బట్ డెఫినెట్గా నేను చేస్తానండి. స్కూల్ వాళ్ళకైనా అవకాశాన్ని బట్టి డెఫినెట్గా మనం చేద్దామండి. ఓకే సార్, ఓకే. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మీరు ఏమన్నా డాక్టర్ సతీష్ గారి సెషన్స్ కానీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు సెషన్ టైం కానీ ఇవి కానీ చెప్తే కూడా డాక్టర్ సతీష్ గారు రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ మీరు గమనించినా, లేదా పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు అనిపించినా కూడా డాక్టర్ సతీష్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.